వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంతనాల బి శివరామపురంలో సిసి రోడ్ల ప్రారంభం. మంత్రి ఫరూక్ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం. మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలపై నంద్యాల బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతిదాడులు. తనపై దాడి ఘటనపై జగన్ను ఆశ్రయించిన వైసీపీ నేత. బీజేపీలో చేరిన టెన్నిస్ ఐకాన్ లియాండర్ ఫేస్. చిత్తూరులో న్యాయం కోసం దళిత కుటుంబం తీవ్ర నిరసన. జనసేన ఆగ్రహం. కూటమిలో బహిర్గతమైన విభేదాలు. గాలిలోనే విమాన ఇంజన్లో మంటలు. త్రుటిలో తప్పిన ప్రమాదం. హైదరాబాద్ ఎయిర్పోర్టులో 8.9 కోట్ల గంజాయి స్వాధీనం. విశాఖ గాజువాకలో దారుణ హత్య. ప్రియురాల్ని ని హతమార్చిన నేవీ ఉద్యోగి అరెస్ట్. నంద్యాల మండలం గుంతనాల బి శివరామపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. గతంలో నిలిచిపోయిన పనులను త్వరగా పూర్తి చేస్తామని, మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోడ్లతో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలను నగరడోన సుధీర్ ఖండించారు. బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో విభేదాలు రేపుతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, మామిళ్లపల్లి ప్రభాకర్, కృష్ణమోహన్ శర్మ, కార్తికేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి మాటలకు ఖండిస్తూ, ముఖ్యంగా ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చక పురోహిత వర్గం వాళ్ళ గురించి మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, బాధపరిచే విధంగా ఉన్నాయి. అవి వాటిని ఆయన ముందు వెనక్కి తీసుకోవాలని ఫస్ట్ గా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ బ్రాహ్మణులందరి తరఫు నుంచి కూడా ఆయనకు చెప్పే విన్నపం ఏంటంటే, అయ్యా నువ్వు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఫస్ట్ మాట్లాడు. స్వాములు అందరూ పెద్దలు చెప్పినట్టుగా అన్ని రకాలుగా పురాణాలు అవన్నీ చెప్పినావు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు అంటే నీ పేరులోనే కృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు తన ఫ్రెండ్ అయినటువంటి ఎవరు కుచేలుడు వాళ్ళ ఇంటికి వస్తే కూర్చోబెట్టి కాళ్ళు కడిగి కాళ్ళు నెత్తినేసుకున్నాడు. అటువంటి కృష్ణుడికే బ్రాహ్మణుడికి అంత మంచి మర్యాద ఇచ్చాడంటే నువ్వు కృష్ణుడి పేరు పెట్టుకొని నువ్వు ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలా. కాబట్టి ఈ బాధ ఎందుకు చెప్తున్నామంటే, కేవలం ఒక బ్రాహ్మణ జాతినే కాదు, పురోహితులు పాపం పొద్దున్న వేసే వాళ్ళు 2000కో 3000కో 4000కో గుళ్ళల్లో వచ్చే దక్షిణతోనూ ఇంకో దాంతో బతికే వాళ్ళ మీద నీ ప్రతాపం, నీ మాట లేదో మాకేం అర్థం కాలేదు ఇవన్నీ. కాబట్టి నీకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి హోదా, పదవి ఇచ్చి ఒక పురస్కారం ఇచ్చి నీకు గౌరవించింది. కర్నూలు కూడా పెద్ద కటౌట్ ఉంది నీకు, మా కర్నూలు జిల్లా నంద్యాల పక్కనే. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రవర్తించు. నువ్వు ఎవరి గురించి మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడాలని మాట్లాడు. నువ్వు ఈ పదాలన్నీ ఎందుకు మాట్లాడాలని చెప్పి ఆల్రెడీ మీడియాలలో అన్ని చోట్ల వచ్చింది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా బ్రాహ్మణ పురోహితులు అర్చకుల మీద, బ్రాహ్మణ వర్గం మీద ఇటువంటి మాట్లాడితే ఎవరు ఉపేక్షించేది లేదు. కాబట్టి మరొక్కసారి మీ వయసుకు తగ్గట్టుగా మీకున్నటువంటి మేధాశక్తి మంచిది, దానికి తగ్గట్టుగా చేయాలని చెప్పి మీకు నేను సవినీయంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇరాన్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిదాడులు కొనసాగిస్తుంది. ఇస్ఫహాన్ నగరంపై దాడులు కొనసాగుతుండగా టెహ్రాన్లోని ఐఆర్జీసీ కేంద్రాలపై డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
గురుజాల వైఎస్ఆర్పీ నేత ఆకూరి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను కలిసి తనపై ఇటీవల జరిగిన హత్యాయత్నంపై పూర్తి వివరాలు తెలిపారు. టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో న్యాయం కోసం ఒక దళిత కుటుంబం తీవ్ర నిరసనకు దిగింది. బుల్లెట్ సురేష్ పై దళిత యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య మార్గమని హెచ్చరిస్తూ కిరోసిన్ పూసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆల్రెడీ ఇప్పుడు కేసులు కట్టాం కాబట్టి నేను పిలిపించాము. పిలిపించిన తర్వాత మాట్లాడినప్పుడు వాస్తవాలు చెప్తున్నాము. మీరు చెప్పారు దాన్ని రాసిమన్నారు. నేనేం చెప్పాను, ఇది అభివృద్ధి చెప్పాను, అభివృద్ధి చెప్పాను. నేను నమ్మాలి. మీరు ఇలా డిస్టెన్స్ చేస్తున్నారు. మీరు ఏది ఉంటే నిజం ఉంటే దాని మీద చెప్తాం. అర్థం కాయమన్నా మీరేమి దానికి సమాధానం చెప్పండి. రోడ్డు మీద చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో సీఎం చంద్రబాబు పేరుతో ఉన్న శిలాఫలకం ధ్వంసం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్వేటి నగరం మండలం ఆర్కేబీవీపేట సచివాలయంలోని శిలాఫలకంపై జనసేనకు చెందిన రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగేందర్ పొన్నా పేరు లేకపోవడాన్ని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు ఈ చర్యకు దిగారు. ఈ ఘటనతో స్థానికంగా రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బ్రెజిల్లోని సోవో పోలో నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం ఎడమ ఇంజన్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ యూటర్న్ తీసుకుని అత్యవసర ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిబ్బంది సహా సుమారు 300 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విమానం డెల్టా ఎయిర్లైన్స్ చెందినదిగా గుర్తించారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా హైడ్రోప్లోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల ట్రాలీ బ్యాగుల్లో 25.45 కిలోల గంజాయి గుర్తించారు. సుమారు 8.9 కోట్ల విలువైన ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని NDPS చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు. ఈ కేసుపై అధికారులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గాజువాకలో వివాహిత నేవీ ఉద్యోగి రవీంద్ర తన ప్రియురాలు మోనికను హతమార్చాడు. హత్య అనంతరం ఆధారాలు నాశనం చేయడానికి శరీరాన్ని ముక్కలుగా చేసి కొన్ని భాగాలకు ఫ్రిడ్జ్లో దాచిపెట్టగా మరికొన్ని భాగాలను కాల్చేశాడు. మోనిక గల్లెంతుపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. నమస్కారం. మనందరికి తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసి చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపాడు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతను పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతని అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలనే ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అది మన ఎల్బీ నగర్ లో, గాజువాక ఎల్బీ నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రెజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని తీసుకేశాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫికేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండు అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడా ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని మన ఈ అడివారం రోడ్ లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్ లో తగలబెట్టాడు. తగలబెట్టేసి మరలా వచ్చే వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VVD న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై.